నువ్వు చెప్తా ఉంటావు అది నీ ఇంటి దేవుడని. ఆ ఇంటి దేవుడే నీకు వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని శిక్షిస్తాడు. నువ్వు తప్పించుకోలేవు ఆయన శిక్ష. ఇక్కడ భూమి మీద ఎవరైనా వేయలేరేమో కానీ తప్పకుండా ఆ భగవంతుని యొక్క ఆగ్రహం నువ్వు తప్పు చేసింటే నీకు తగులుకుంటుంది, గుర్తుపెట్టుకో. అదే మేము అపవిత్రం చేసేట్టు మా నాయకుడు కానీ మేము చేస్తుంటే మేమందరం కూడా సర్వనాశనం అవుతాం. దీనికి మేము సిద్ధం. మీరు సిద్ధమా? మీరు దానికి ఈ సవాల్ను స్వీకరిస్తారా? చంద్రబాబు నాయుడు గారు రండి, మనం ప్రమాణం చేద్దాం. తిరుపతికి పోయి ప్రమాణం చేద్దాం. ఆ లడ్డు మీద మా పార్టీ నాయకులు కానీ మేము కానీ ఎటువంటి కలుషితం చేయాలనే ప్రయత్నం చేస్తే మేము సర్వనాశనం అవుతాం. మేము రెడీ. కానీ ఆ లడ్డులో ఎటువంటి కలుషితం జరగకపోయినా కూడా దాన్ని రాజకీయంగా మీరు వాడుకొని ప్రజల మనోభావాలు, ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి దానికి మీరు కారకులైతే మాత్రం మీరు 100కి 100 రూపాయలు శిక్షకు అర్హులవుతారని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను.